ఈ బట్టల గురించి ఈ టాపిక్ ఇంకా చేయకూడదు వీడియోలో అని అనుకున్నా సరే తప్పట్లేదు. అందరూ కూడా చెయ్యండి అని చెప్తున్నారు. అలాగే శివాజీ గారికి కౌంటర్గా పోస్టులు కూడా పెడుతున్నారు. ఇంకా అలాంటప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటాం చెప్పండి. అయితే నిన్న చివరికి దేవాలయాల మీద కూడా పడ్డారనమాట. ఈ వీరవనితలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున బయటకు వచ్చి దేవాలయాల మీద శిల్పాలు ఉన్నాయి కదా, వాటికి మీరు వెళ్ళి దండాలు పెడతారు, మరి ఆ శిల్పాలు కూడా అసభ్యకరంగానే ఉన్నాయి కదా, వాటి మీద కూడా బట్టలు లేవు కదా అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతున్నారు. చూడండి, దేవాలయాల మీద శిల్పాలకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అసలు మనకు కూడా తెలీదు. ఏమీ తెలియని రోజుల్లో, మనుషులకి అవగాహన లేని రోజుల్లో ఆ శిల్పాలని అప్పుడు దేవాలయాల మీద చెక్కారని చెప్తారు. వాటికి ఒక సైన్స్ అనేది ఉందని మన పెద్దవాళ్ళు అందరూ చెప్తారు. అంత శిల్పాలని దేవాలయాల మీద చెక్కారు అని అంటే దానికి ఒక కారణం అనేది ఉంటుంది. ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చినవి కాదు. మన ఈ ఆంటీలు ఎవరైతే ఉన్నారో మరి ఆ శిల్పాల గురించి మాట్లాడితే మరి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే వాటి గురించి కూడా చక్కగా చెప్తారు. లేదు అని అంటే చాగంటి గారు కానీ, నండూరు గారు ఇలాంటి వాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు. వీళ్ళకి తెలిసి తెలియని మైండ్ సెట్ తోటి దేవాలయాల మీద ఉన్న శిల్పాల గురించి మాట్లాడుతున్నారు. దేవాలయాల మీద ఉన్న శిల్పాలతోటి పోల్చుకున్నారని అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏ రకంగా ఉందో చూడండి. ఆఖరికి మగవాళ్ళు ఏమని వీడియోలు పెడుతున్నారు చెప్పనా? అమ్మ, శివాజీ గారి తరపున మా మగవాళ్ళ అందరి తరపున కూడా మీకు క్షమాపణ చెప్తున్నాము. మీరు ఏం బట్టలు విప్పుకుంటారో, మీ దగ్గర ఏమున్నాయో ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా లేకుండా మీరు రోడ్ల మీదకి వచ్చి కూర్చోండి అమ్మా, రోడ్ల మీద తిరగండి. మీరు మాకు భగవంతుడు చూడడానికి కళ్ళు ఇచ్చాడు కదా, మేము చక్కగా చూస్తాము, మిమ్మల్ని ఎవరో ఏమీ అనవు. మీ దగ్గర ఏమున్నాయో అన్నీ చూపించుకోండి. మీరు చూపించడానికి మీకు సిగ్గు లేనప్పుడు చూడడానికి మాకు సిగ్గు ఎందుకమ్మా, చక్కగా చూపించుకోండి, మేము మాట్లాడమని చెప్పేసి నిన్న మగవాళ్ళు కూడా రీల్స్ పెట్టారు. చివరికి వీళ్ళు మాట్లాడే మాటలకి మగవాళ్ళు కూడా తలదించుకుని సిగ్గుపడే పరిస్థితి అనమాట. ఆ సామాన్లను అన్న మాట తప్పుగా అనుకోకండి కానీ, ఇన్నిసార్లు అంటున్నామని కానీ అసలు ఆ సామాన్లను అన్న మాట ఆల్రెడీ ఇన్స్టాలో వచ్చేసింది. ఇన్స్టాలో ఎవరో ఒక ఆవిడ ఒక రీల్ పెడితే నాకు లైకులు కొట్టట్లేదు, కొంచెం లైకులు కొట్టండి, ఇది కొట్టండి అని అంటే చాలామంది దాని మీద వీడియోలు చేసి అమ్మ సామాన్లు బాగుంటేనే ఈ రోజుల్లో లైకులు కొడతారు, లేకపోతే ఎందుకు కొడతారని ఎవరో ఒక వీడియో పెట్టారు. అదేమో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది జరిగి చాలా రోజులైంది. అదే సామాన్ల పేరు మీద ఏమో సినిమాలో ఇప్పుడు ఆ చక్రి చక్రి ఏవో పాటలు కూడా రిలీజ్ చేశారు. అవే పాటలు ఈ పిల్లలు కూడా డ్యాన్సులు వేశారు. మరి ఇవన్నీ వీళ్ళకి ఎందుకు కనబడలేదో అర్థం కాలేదు. ఈ సామాన్లు అన్నమాట శివాజీ గారు పుట్టించిన మాట కాదు, ఆల్రెడీ అది ఎప్పుడో వచ్చింది. ఆయన కూడా ఏంటంటే సరదాగా ఆ పదాన్ని వాడి ఇక్కడ మనకు అర్థమయ్యేలాగా చెప్పాడు అంతే తప్ప దాన్ని ఏదో శివాజీ గారు కొత్తగా ఈ రోజున పుట్టించారని అన్నట్టు మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడే మాటనే ఆయన మాట్లాడారు. ఆ ఇన్స్టాలో చూడండి అసలు ఎంత దారుణంగా పెడతారు ఒక్కొక్కళ్ళు వీడియోలు. అవేమి కూడా మరి వీళ్ళ కళ్ళకు కనబడవో, మరి వీళ్ళు ఎందుకు మాట్లాడరో అర్థం కాదు. బంగ్లాదేశ్లో ఇప్పుడు అన్ని గొడవలు జరుగుతున్నాయి, ఒక్కళ్ళు కూడా వచ్చి ఎవరు కూడా మాట్లాడరే. మన హిందువులు మన దేశానికి సంబంధించిన దాని గురించి మాట్లాడదాం, ఉపయోగపడే విషయాల గురించి బయటకు వచ్చి మాట్లాడదామని ఎవ్వరూ మాట్లాడట్లే. మహిళా కమిషన్ గారు ఈ రోజు విచారణకు రమ్మన్నారు అన్నారు. ఆవిడ ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆడపిల్లల మీద దారుణాలు బోల్డ్ అని జరిగాయి, మరి దాని మీద మహిళా కమిషన్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఇలాగే ఈవెంట్ల దగ్గర కొంతమంది హీరోలు అసభ్యకరంగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఆ రోజున ఎందుకు ఎవరు మాట్లాడలేదు? అప్పుడు కనిపించలేదా ఎవరికైనా? మరి ఇలాంటివి ఇంతకుముందు కూడా చాలా జరిగాయి. సోషల్ మీడియాలో ఇంకా అసభ్యకరంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడే ఉన్నాయే, మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరే? ఆయన అన్నారని ఈ రోజున ఉన్న గుడ్డలను చింపేసుకుని మాట్లాడుతున్నారు. మరి అలాగ అన్నిటినీ పట్టించుకోవాలంటే గతంలో జరిగినవి కూడా చాలా ఉన్నాయి. వాటి మీద కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటే అందరూ సంతోషిస్తారు. అవసరమైన వాటి గురించి మాట్లాడకుండా అక్కర్లేని వాటి గురించి మమ్మల్ని అన్నారని అనవసరంగా కెలుక్కుని ఈ రోజున గొడవని ఇంకా పెద్ద చేస్తున్నారు. ఆయన సారీ చెప్పినప్పుడు అక్కడతోటి ఆ గొడవను ఆపేయాలి. అది మర్యాదస్తుల లక్షణం. ఆయన సారీ చెప్పిన దానికి, వివరణ ఇచ్చిన దానికి కూడా ఇంకా పోస్టులు పెడుతూ నన్ను ఆంటీ అని అన్నారని మాట్లాడుతున్నారు. చూడండి, మొహానికి సున్నం వేసుకున్నంత మాత్రాన మన వయసుని ఎవ్వరూ ఆపలేరు. ఈ పెరిగిన వయసునే ఇంకా మనం అందంగా కనబడాలి, చిన్న వయసు వాళ్ళగా కనబడాలని ఆ మొహాలకి రకరకాల సున్నాలు కొట్టుకుని జనాల మధ్యలోకి తిరుగుతూ ఉంటారు. ఏ వయసుని ఎవరు ఆపుతారండి? ఇప్పుడు ఆంటీ అని అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ వయసుకు తగ్గట్టు అందరూ జనాలు ఆ మాట మాట్లాడుతున్నారు. అందులో తప్పే ఉంది? ఇంకా పాపం మిమ్మల్ని 16 ఏళ్ళ పిల్లలాగానే జనాలు చూస్తారా చెప్పండి? ఎంత మొహానికి సున్న వేసినా వయసునైతే ఎవ్వరూ ఆపలేరు. చూడండి, మీ వయసు ఎంత ఉందో జనాలు అందరికీ తెలుసు. మరి ఆంటీ అనకపోతే ఏమంటారు? అంటే వీళ్ళు ఇంకా చిన్నపిల్లలాగా కనబడిపోదాం, మేమేదో హీరోయిన్ లాగా యాక్ట్ చేద్దామని అనుకుంటున్నారేమో. ఆ వయసు ఎంత పెరిగినా సరే ఏదో కవర్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు. అంతకంటే ఇంకొక దారి లేదు వీళ్ళకి. బాధాకర విషయం ఏంటంటే దేవాలయాల పైన ఉన్న శిల్పాల గురించి కూడా మాట్లాడారని అంటే మరి వీళ్ళు చదువుకున్న చదువు ఎక్కడికి పోయింది? వీళ్ళకి సంస్కారం ఎక్కడికి పోయింది? వీళ్ళు గుళ్ళకి వెళ్తారు, పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు. మరి మీరు వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పూజారులు వాళ్ళని అడిగితే దాని గురించి చెప్తారు, మీ ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు. లేదనంటే మన పురాణ
పురాణాలు అవన్నీ చదువుకుంటే అసలు అవి గుళ్ళు పైన ఎందుకు ఇలా పెట్టారనేది మీకు అర్థమవుతుంది. మీరు అనుకుంటున్నారేమో మేము కూడా దేవాలయాల మీద ఉన్న శిల్పాలు లాంటి వాళ్ళమే, మమ్మల్ని కూడా చూసి దండాలు పెట్టండి అని మీరు అనుకుంటున్నారేమో. ఎవరు దండాలు పెట్టరు. మన తాతలు ముత్తాతల దగ్గరికి వెళ్తే భోగవాళ్ళని, సానికొంపలని ఇలాగా కొన్ని పేర్లు చెప్తూ ఉండేవారు. మనకు తెలియదు కానీ మన ముందున్న తరాల వాళ్ళకి బాగా తెలుసు. అంటే వాటికి సంబంధించిన వాళ్ళు వేరే ఉండేవాళ్ళు. కొత్తగా పెళ్ళైన జంటకి అప్పట్లో ఏమీ తెలియదు, చిన్న వయసులో పెళ్ళిళ్ళు జరిగేవి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకునేవారంట. సంసార జీవితం ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలని అన్న విషయం గురించి మగవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవారంట. ఇంకా దాని గురించి చెప్పాలంటే అది మన సబ్జెక్ట్ కాదనుకోండి. అలా ఉండేది. ఈ రోజున ఎవరు నేర్పించక్కర్లేదు. ఈ రోజున చిన్న పిల్లలకు కూడా అన్నీ తెలిసిపోతున్నాయి. దానికంటూ ఏమన్నా రహస్యం ఉందా, గుట్టుందా? రోడ్ల మీద ఇలా ఆడవాళ్ళు బట్టలు విప్పుకొని తిరుగుతుంటే ఈ రోజుల్లో ఎవరికి ఏం తెలియకుండా ఉంటుంది చెప్పండి. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఆయన అన్నదానికి మీరు మాట్లాడే మాటలకి ఎక్కడ కూడా పొంతన అనేది లేదనమాట. ఏదో ఇంకా పోస్టులు పెట్టి ఏం ఉద్ధరిద్దామని సినిమా ఫీల్డ్లో చాలామంది ఉన్నారు. ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడట్లేదే. మీకు సపోర్ట్గా ఎవరు మాట్లాడుతున్నారు? ఎంతమంది వచ్చారు మీ తరపున బయటికి? గతంలో కూడా హీరోలు కొంతమంది స్టేజీల పైనకి వచ్చి మాట్లాడారు. మరి వాళ్ళని కూడా ఖండించండి. ఎందుకంటే అలాంటి పెద్ద వాళ్ళ జోలికి మీరు వెళ్ళరు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వాళ్ళని కనుక ఎదిరించి ప్రశ్నించారనుకోండి, మీకు అక్కడ దిక్కు ఉండదు, మిమ్మల్ని వెళ్ళగొడతారు. మరి సినిమా ఫీల్డ్లో మనం ఉండాలి అని అంటే, మనం అక్కడ నిలదొక్కుని డబ్బు సంపాదించుకోవాలని అంటే అలాంటి పెద్ద వాళ్ళు అన్న మాటలు మీ కళ్ళకు కనబడవు అనమాట. అంటే మీకు నచ్చిన వాళ్ళు ఏమన్నా సరే నోరు మూసుకుని కూర్చుంటారు. నచ్చని వాళ్ళ మీదకి, మంచి మాట చెప్పిన వాళ్ళ మీద ఇలా ఎగలబడిపోతూ ఉంటారనమాట. మీరు ఈయన తప్పు పట్టే బదులు గతంలో జరిగినవి కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే, మీ కళ్ళు చెవులు కనుక పనిచేసి ఉంటే వాళ్ళని కూడా ప్రశ్నించండి. మరి ఇది తప్పు అయినప్పుడు అది కూడా తప్పే కదా. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడతో ఆపారు అనుకోండి, ఆడవాళ్ళకి గౌరవంగా ఉంటుంది. మీకు ఎలాగో దిగజారిపోయారు, మీ పరువు ఎలాగో పోయింది. మిగిలిన వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే సాంప్రదాయంగా ఉన్నవాళ్ళు, మీ సినిమా ఫీల్డ్లోనే పద్ధతిగా ఉన్నవాళ్ళు కూడా ఈ రోజున తలదించుకుంటున్నారు. ఈ రోజున సోషల్ మీడియాలో ఆడవాళ్ళ గురించి ఇంత అసభ్యకరంగా మాట్లాడుకుంటున్నారంటే ఇంకా ఆపమ్మ, సిగ్గు లేకుండా చేసే పని తప్పును. మళ్ళీ వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని ప్రశ్నిస్తావా? మూసుకుని సైలెంట్గా ఉండని చెప్పేసి ఆడవాళ్లే మిమ్మల్ని తిడుతున్నారు. అయినా కూడా మీ కళ్ళకి ఎక్కడా కనిపించట్లేదు. అసలు ఇంత రచ్చ చేస్తున్నారని అంటే ముందు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదా? ఎందుకమ్మా నేను అనలేదు కదా, నువ్వు సైలెంట్గా ఉండు అందరిలాగానే అని వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? లేదంటే వాళ్ళు చెప్తున్నా సరే మీరు ఆగట్లేదో ఏంటో. మరి ఏం జరుగుతుందో లోపల నుంచి బయటకు రావట్లేదు. కానీ బయటకు వచ్చి మాత్రం ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. మీ పరువుని మీరే తీసుకుంటున్నారు. మీకు ఎదిగిన పిల్లలు ఉన్నారు. ఎదిగిన పిల్లల ముందర ఇంత సోషల్ మీడియాలో ఇంత రచ్చరచ్చ చేయించుకుంటున్నారని అంటే మీకు ఎంత సిగ్గుందనేది దీన్ని బట్టే అర్థమవుతుంది. ఎందుకు ఈ రకంగా పరువు తీసుకుంటారు చెప్పండి? మీకు కూడా ఒక కుటుంబం అనేది ఉంది కదా. ఎంత మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎంత పర్మిషన్ ఇచ్చినా సరే సోషల్ మీడియాలో ఈ రకంగా అందరి చేత అనిపించుకున్నారనుకోండి, వాళ్ళు తలదించుకునే పరిస్థితే కదా. ఎందుకు వాళ్ళని కూడా ఇలా రోడ్డు మీదకి తీసుకొస్తారు? అయ్యో నా వల్ల అనవసరంగా మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఇబ్బంది పడతారో, మా అత్త మా మామ ఇబ్బంది పడతారు, మా బంధువులు ఏమనుకుంటారా అని కొంచెమైనా ఆలోచిస్తే మీరు ఇన్ని పోస్టులు పెట్టరు. సైలెంట్గా ఊరుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఆయన ఏదో అన్నాడు, సారీ చెప్పాడు, అక్కడితోటి అయిపోవాలి. అది మర్యాదస్తుల లక్షణం. అవసరమైన వాటికి మాత్రం బయటకు రారు. దేశానికి సంబంధించిన వాటి గురించి బయటకు రారు. చిన్నపిల్లల మీద అగాత్యాలు జరిగాయి, ఆడపిల్లల మీద చాలా దారుణాలు జరిగాయి. మరి అలాంటప్పుడు మీరు బయటకు రారు. ఒకరు అన్నారని బాధపడే బదులు మీరు చక్కగా బట్టలు వేసుకుంటే ఎవరో ఎందుకంటారు మనల్ని? ఇంకా జనాలను రెచ్చగొట్టి మీ పరువుని, మీ కుటుంబ సభ్యుల పరువుని ఎందుకు ఈ రకంగా తీస్తారు చెప్పండి? ఇంకెక్కడితోటన్నా ఆపండి. ఈ పోస్టులు పెట్టి అనవసరంగా ఏమి సాధిస్తారు మీరు? ఈ పోస్టులు పెట్టడం వల్ల మిమ్మల్ని తిట్టేవాళ్లే తప్ప ఎవరు కూడా మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు లేరు, మీకు ఓటు వేసేవాళ్ళు లేరు. మీకు అలాంటి బట్టలు వేసుకోవాలని అంటే దానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. అలాంటి చోటకు వెళ్ళి చక్కగా వేసుకోండి. మీకు అన్నీ తెలుసు కదా, పూజలు చేసేటప్పుడు చీర కట్టుకోవాలి, గుడికి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇంట్లో ఉన్నప్పుడు నైట్ డ్రెస్ వేసుకోవాలి, సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి, టీవీ షోలకు వెళ్ళినప్పుడు ఏ బట్టలు వేసుకోవాలని మీరు కూడా సెలెక్ట్ చేసుకునే కదా వేసుకుంటారు. మీరు మాట్లాడే మాటలకి ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పెడుతున్నారు. అవన్నీ మేము చూడలేకపోతున్నాం. మళ్ళీ పోస్టులు పెట్టి అనవసరంగా సోషల్ మీడియాలో హల్చల్ అవుదామని ఇలాంటివి మాత్రం చేయకండి.